హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పీ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈ రోజుకు సంబంధించినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, బి కర్ణాటక, సి మహారాష్ట్ర, డి కేరళ. సో ఇక్కడ రీసెంట్గా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది. సో మరి ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరు సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వారికి ₹1,00,000 నగదు ప్రోత్సాహకంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. సో మరి ఈ పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ స్పాన్సర్ ఎవరంటే సింగరేణి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, టూరిస్టు కార్లు చెత్త సంచులను తీసుకువెళ్లాలని భారతదేశంలోని ఏ రాష్ట్రం తప్పనిసరి చేసింది? సో టూర్ వెళ్ళేటప్పుడు ఈ టూరిస్టు కార్లలో వెళ్ళే వాళ్ళు అక్కడ చెత్తని ఇష్టమైనట్టు వాడేసి అక్కడ చెత్త అనేది ఎక్కువగా ఇట్లా జమ అవుతుంది కాబట్టి సో కంపల్సరిగా టూరిస్టు కార్లు చెత్త సంచులను తీసుకువెళ్ళాలని సో ఇటీవల ఈ సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం అనేది తప్పనిసరి చేసింది. సో ఆన్సర్ సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, FAO నివేదిక ప్రకారం గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా గెయిన్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సో ఇక్కడ ఈ ఫారెస్ట్కు సంబంధించి ఈ టోటల్గా ఎంత పెరిగింది అనే FAO నివేదిక ప్రకారం భారతదేశం ఎంత ర్యాంక్ ఉంది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఆప్షన్ ఏ 1వ స్థానం, బి 2వ స్థానం, సి 3వ స్థానం, డి 5వ స్థానం. సో ఇక్కడ భారతదేశం అనేది 3వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఏది ఉంది అంటే చైనా, సెకండ్ ప్లేస్లో ఏది ఉంది అంటే ఆస్ట్రేలియా. సో ఇక్కడ 3వ స్థానంలో భారతదేశం ఉంది. సో ఈ గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా గెయిన్స్ మరి ఈ నివేదికను ఎవరు తయారు చేశారు అంటే FAO, ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. మరి FAO ఎక్కడ ఉంది అంటే రోమ్లో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అప్పర్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ భారతదేశం, బి నేపాల్, సి భూటాన్, డి పాకిస్తాన్. ఇక్కడ ఆన్సర్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల USAలోని న్యూ ఫోర్ట్లోని అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఏ భారత మాజీ ఆటగాళ్లు చేరారు? ఆప్షన్ ఏ విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేస్, బి అజయ్ రామస్వామి మరియు రోహిత్ రాజ్పాల్, సి మహేష్ భూపతి మరియు రోహన్ బోపన్న, ఆప్షన్ డి కరణ్ రస్తోగి మరియు జే రాయప్ప. ఎవరు ఈ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరారంటే సో ఇటీవల అయితే ఈ విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేస్ ఈ టెన్నిస్ ఆటగాళ్ళు ఈ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ర్యాపిడ్ అపోసిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ రామ్సెస్ ఇటీవల వార్తల్లో మనకు కనిపించింది. ఇది ఏ అంతర్జాతీయ సంస్థకు చెందినటువంటి ప్లానెటరీ డిఫెన్స్ మిషన్? సో ఈ రామ్సెస్ అనేది ఒక ప్లానెటరీ డిఫెన్స్ మిషన్. ఇది ప్రపంచంలో ఏ అంతరిక్ష సంస్థకు సంబంధించింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ నాసా యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సెకండ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇది భారతదేశానికి సంబంధించింది, ఇస్రో. సి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA. డి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా. సో ఇక్కడ ఈ రామ్సెస్ అనేది ఏ దేశానికి సంబంధించినటువంటిది అంటే ఈ ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. ఇది ఏంటంటే ప్లానెటరీ డిఫెన్స్ మిషన్ ఇది. ఓకేనా, రామ్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. NTPC విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ గ్రీన్ చార్కోల్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? సో రీసెంట్గా న్యూస్లో మనకు ఈ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ అనేది ఒక గ్రీన్ చార్కోల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుందని మనం చూసాము. సో ఈ గ్రీన్ చార్కోల్ ప్లాంట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్. ఇక్కడ ఆన్సర్ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హార్టికల్చర్ సైన్సెస్ విభాగంలో సేవలకు గాను ఏ ఇన్స్టిట్యూట్ బెస్ట్ టెక్నాలజీ అవార్డును అందుకుంది? సో ఇక్కడ ఈ ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి విభాగంలో సేవలు చేసినందుకు గాను సో కింద ఇచ్చినటువంటి ఏ సంస్థ బెస్ట్ టెక్నాలజీ అవార్డు అనేది వచ్చింది అంటే సో ఆప్షన్ ఏ చూద్దాం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రోపికల్ హార్టికల్చర్, బి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్, సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్, డి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ.
సో ఇక్కడ ఈ 4 సంస్థల్లో ఏ సంస్థకు బెస్ట్ టెక్నాలజీ అవార్డు వచ్చింది అంటే సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుండి ఒలింపిక్ ఆర్డర్ను అందుకున్నటువంటి భారత షూటర్ ఎవరు? ఆప్షన్ ఏ గగన్ నారంగ్, బి అభినవ్ బింద్రా, సి విజయ్ కుమార్, డి మానవ్జిత్ సింగ్ సంధు. ఎవరికి ఈ ఒలింపిక్ ఆర్డర్ వచ్చింది అంటే అభినవ్ బింద్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ మారిటైమ్ సెంటర్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సో ఈ ఇండియన్ మారిటైమ్ సెంటర్ ఐఎంసీని ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది అంటే సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం మనం. ఆప్షన్ ఏ రక్షణ మంత్రిత్వ శాఖ, బి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, సి ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ, డి వాణిజ్య మంత్రిత్వ శాఖ. సో ఈ ఐఎంసీని ఎవరు ప్రారంభించారంటే ఓడరేవులు షిప్పింగ్ మరియు జలవర్గాల మంత్రిత్వ శాఖ సో ఇటీవల ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రెండవసారి పీడబ్ల్యూసీ చైర్మన్ ఇండియా చైర్పర్సన్గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ సంజీవ్ కృష్ణన్, బి ఆశా రామనాథన్, సి రాజీవ్ గుప్తా, డి పై వారెవరు కారు. సో ఇక్కడ ఈ సంజీవ్ కృష్ణన్ రెండవసారి ఈ పీడబ్ల్యూసీ అనే ఒక సంస్థకు సో ఇక్కడ చైర్పర్సన్గా ఎన్నిక కావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ప్రతిరోజు మన ఛానల్లో టాప్ 10 కరెంట్ అఫైర్స్ అనేటివి అందించడం జరుగుతుంది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వారు తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.